హాయ్ అండి. పప్పు పాలకూర ఇన్స్టెంట్‌గా కుక్కర్‌లోనే ఒక 20 నిమిషాల్లో ఎలా వండుకోవాలో చూపిస్తాను అండి. స్టవ్ మీద ముందుగా కుక్కర్‌ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినేసుకోవాలండి. నెయ్యి వేడెక్కినాక ఒక టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. అలా దంచిపెట్టిన 5 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలండి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఇంచు దంచి పెట్టుకున్న అల్లం, ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకొని ఆనియన్ మెత్తపడినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ మగ్గినాక ఒక టమాటో, ఒక పెద్ద సైజు పాలకూరని వేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. పాలకూర ఇలా మగ్గినాక మనం ముందుగా కందిపప్పు అనేది ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది. ఇందులో గ్యాస్ ప్రాబ్లం కూడా మనకు రాదండి. కందిపప్పుని వేసుకొని ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించినాక ఇందులోని రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాంట్లోనే పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని పప్పు మీకు ఎన్ని విజిల్కి ఉడుకుతుందో అన్ని విజిల్ ఇచ్చుకోండి. నేను ఇక్కడ 5 విజిల్లు ఇస్తున్నాను పప్పు ఉడకడానికి. ఇలా విజిల్ అయిపోయినాక ప్రెషర్ పోయినాక నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకండి చక్కగా పప్పు అనేది ఉడికిపోయింది. ఈ విధంగా మరి ఇంకా వేరేగా పోపు పెట్టక్కర్లేదు. దీంతో అన్నంతో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది.